మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చదువుదాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామ చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసు గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రమే ముట్టినా బాగుపడదని అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ రోజుల్లో ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత బాధపడతా ఉంది. ఈ రోజుల్లో మనిషికి ఏ రోగం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బలహీనతలు వచ్చినా అన్ని రకాల సౌకర్యాలు ఈ రోజుల్లో ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు, ఇప్పుడున్నటువంటి విధానం ఆ రోజుల్లో లేవు. కానీ ఈమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత బాధపడింది. రక్తస్రావం అంటే మన మోట భాషలో బ్లడ్ క్యాన్సర్. ఒక రోజు కాదు, లేకపోతే ఒక నెల కాదు, లేకపోతే ఒక సంవత్సరం కాదు, కానీ 12 సంవత్సరాల నుంచి ఈ రక్తస్రావం చేత బాధపడుతూ నలిగిపోతూ నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుతా ఉన్నాయి. తిరిగింది. ఎక్కడ బాగు చేస్తారు, బాగు చూస్తారు అంటే అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ అడ్మిట్ అయిపోయింది. ఎక్కడ బాగు చూస్తారంటే అక్కడ వెళ్ళిపోయింది. ఏ డాక్టర్ బాగు చూస్తారంటే అక్కడ వెళ్ళిపోయింది. ఏ ప్రాంతంలో ఏ డాక్టర్ బాగు చేస్తారంటే, బాగు చూస్తారంటే అక్కడికి వెళ్ళిపోయింది. అడ్మిట్ అయిపోయింది. కానీ ఏ డాక్టర్ కూడా ఆశ, బ్రతకాలని ఆశ ఉంది. నా ఆరోగ్యం బాగుపడితే బాగుండు అనుకుంది. డబ్బంతా ఖర్చు చేసి, డబ్బంతా ఖర్చు అయిపోయింది. కానీ వేళ్ళ పెట్టి ఖర్చు చేసింది. కానీ ఏ డాక్టర్ కూడా ఆమెలో ఉన్న రోగాన్ని బాగు చేయలేకపోయారు. చూపించుకుంది. అనేక ఆసుపత్రులు తిరిగింది. ఎక్కడ కూడా ప్రయాసం లేకపోయింది. డబ్బంతా అయిపోయింది. ఈమెలో ఉన్న రోగం మరి రెట్టింపు అయిపోయింది. ఏం చేయాలి? మరి ఎక్కడైనా చూపించుకుందామన్నా చేతిలో డబ్బు లేదు. మరి ఇంకొక హాస్పిటల్ తిరగదాం, ఇంకొక హాస్పిటల్ అడ్మిట్ అయిపోదాం, ఇంకొక మందులు వాడదామన్నా అవకాశం లేదు. శరీరంలో బలం లేదు, శరీరంలో శక్తి లేదు, ఓపిక లేదు, ఆరోగ్యం లేదు, సమాధానం లేదు. ఏమి చేయాలో తెలియని పరిస్థితులు ఉంది. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, అనాదిగానే నిలిచాను. రావా యేసయ్యా, నా రావా యేసయ్యా, రావా యేసయ్యా, నా రావా యేసయ్యా. ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, ఆమెకు ధన సహాయం చేసేవాళ్ళు లేరు.
సరే అమ్మా ఇంకొక హాస్పిటల్కి వెళ్దాం, ఇదిగో డబ్బు ఉంది ఇంత ఉంది అని కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, కానీ ఆమెకు తోడుగా నిలబడేవాళ్ళు ఎవరు లేరు. ఆమెలో మరిగిపోయింది, రెట్టింపైపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉంది. అప్పుడు ఎవరో యేసు గురించి చెప్తే వినుట వలన ఏం కలుగుతుంది చెప్పండి? ఏం కలుగుతుంది? వినుట వలన విశ్వాసం. ఆమె యేసు గురించి వింది. యేసుక్రీస్తు బాగు చేసేవాడని, యేసుక్రీస్తు స్వస్థపరచువాడని, యేసుక్రీస్తు ఎటువంటి రోగములైనా బాగు చేయగలిగిన సర్వశక్తివంతుడని ఆమె యేసు గురించి విన్నాక విశ్వాసం కలిగింది. ఎన్నో డాక్టర్ దగ్గర చూపించుకున్నాను, వాళ్ళ దగ్గరే కాలేదు, ఈంత ఏమవుతుంది అనుకోవాలి. అవిశ్వాసంతో ఉన్నారు. ఏ డాక్టర్ బాగు చేయలేదు, ఏ దేవుడేం బాగు చేస్తాడు? అసలు దేవుడే ఉంటే నాకు ఇలా ఉంటుందా, నా జీవితం ఇలా ఉంటుందా, నా పరిస్థితి ఎలా ఉంటుందా అనుకోవాలి. వినింది, విశ్వాసం వచ్చింది. వేలాది మందిలో చెప్పుకునేంత పరిస్థితి కాదు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అవ్వలేదు. శరీర బలహీనతలు చాలా ఉన్నాయి. ఇంతకాలం మనుషుల వైపు చూశాను, ఇంతకాలం మనుషుల మీద ఆధారపడ్డాను, ఇంతకాలం మనుషులు నమ్ముకున్నాను, డాక్టర్లు నమ్ముకున్నాను. కాబట్టి ఏ మనిషి కూడా నాకు సహాయం చేయలా, ఏ డాక్టర్ కూడా నన్ను బాగు చేయలేదు. కాబట్టి మనుషులు నమ్ముకోవడం కంటే దేవుడిని నమ్ముకోవడం మేలు. రక్తస్రావము గల స్త్రీ నీవు స్వస్థపరుస్తావని, రక్తస్రావము గల స్త్రీ నీవు స్వస్థపరుస్తావని విన్నానయ్యా, నేను విన్నానయ్యా, వచ్చానయ్యా, నమ్మి వచ్చానయ్యా, బాధతో వచ్చానయ్యా, నన్ను దాచి పంపుమయ్యా, బాధతో వచ్చానయ్యా, నన్ను దాచి పంపుమయ్యా, పాపినయ్యా యేసు రాజా, నా పాపము కడుమయ్యా, దోషినయ్యా యేసు రాజా, నా దోషము కడుమయ్యా. యేసు గురించి విన్నాక ఆమెకు అర్థమైపోయింది, ఇంతకాలము మనుషులు నమ్ముకొని, డాక్టర్ నమ్ముకొని ఉన్నదంతా నాశనం చేసుకున్నాను. అదే యేసు గురించి వినుకుంటే బాగుపడేదాన్ని. అయినా నా అదృష్టం కొద్దీ యేసు గురించి తెలుసుకున్నాను అని విశ్వాసం వచ్చి వేలాది మందిలో యేసు అంటే వెళ్తా ఉంటే భయపడి విశ్వాసంతో యేసు ప్రభు యొక్క చెవులు ముట్టింది. వెనుక నుంచి వచ్చి యేసు ప్రభు యొక్క చెవులు ముట్టింది. బాగుపడిందని అమ్మా, బాగుపడిందా లేదా? విశ్వాసముతో వచ్చిన ఆ స్త్రీని దేవుడు బాగు చేశాడా లేదా? ఈ ప్రపంచంలో మీకు తెలియని చాలా రోగాలు ఉన్నాయి, భయంకరమైన రోగాలు ఉన్నాయి, భయంకరమైన వ్యాధులు ఉన్నాయి, భయంకరమైన జ్వరాలు ఉన్నాయి, భయంకరమైన వైరస్లు ఉన్నాయి. ఏ డాక్టర్ కూడా
దేవుడు బాగు చేశాడు. వేలాది మందిలో వచ్చింది, ముట్టింది, బాగుపడింది. అప్పుడు యేసుక్రీస్తు అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసమే నీలో ఉన్న బలహీనతను తొలగించింది, నీ విశ్వాసమే నీకు ఆరోగ్యము తీసుకొచ్చింది. ఇంతకాలము నీకున్న రోగాన్ని బట్టి, వ్యాధిని బట్టి సంతోషం లేక, సమాధానం లేక బ్రతికావు. కాబట్టి ఇక్కడి నుంచి నీవు సమాధానం కలిగిన దానివి. యేసు దగ్గరికి వస్తేనే నీకు ఇటువంటి జరుగుతాయి. యేసును నమ్ముకుంటే ఇటువంటి జరుగుతాయి. యేసు దగ్గరికి రాకపోతే, యేసు మీద విశ్వాసం ఉంచకపోతే, యేసు వైపు చూడకపోతే, యేసు మీద నమ్మకం ఉంచకపోతే మనమేమి చేయలేము. ఆత్మీయ సహోదరి సహోదరా, ప్రభు దగ్గరకు వచ్చింది, ప్రభువుని అడిగింది, ప్రభువును బ్రతిమలాడింది. అడగాలి ప్రభువుని, నీ కోసం, నీ పిల్లల కోసం, నీ జీవుల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం ప్రతిరోజు కన్నీరు కార్చాలి. ప్రతిరోజు ప్రభువుని బ్రతిమలాడాలి. ప్రతిరోజు నువ్వు అడగాలి. కొందరు మారిన వాళ్ళు ఉంటారు, మారలేని వాళ్ళు ఉంటారు. కొంతమంది మారు మనసు పొందిన వాళ్ళు ఉంటారు, మారు మనసు పొందలేని వాళ్ళు ఉంటారు. నువ్వు అడగాలి, విజ్ఞాపన చేయాలి. యేసుక్రీస్తు సెలవు మాస్తా ఉంటే అందరూ ఏడుస్తూ ఉన్నారు. నేను బాగానే ఉన్నాను, మీ జీవితం బాగలేదు కాబట్టి మీరు నా కోసం ఏడద్దండి, మీరు మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎవరి కోసం ఏడమన్నాడు? నా కోసం ఏడద్దండి, మీ పిల్లల భవిష్యత్తుల కోసం, మీ కుటుంబీకుల కోసం, నీ భార్య కోసం, నీ భర్త కోసం, దేవుడు నీకు ఇచ్చిన పిల్లల కోసం ఏడవండి. ఆత్మీయ సహోదరి సహోదరు, దేవుడు నీకు బాగు చేయడం అంటే దేవుడిని అడగాలి, బ్రతిమలాడాలి, కొనియాడాలి. దేవుడు నీ ప్రార్థన ఆలకించేంత వరకు దేవుని వెతకాలి, అడగాలి. ప్రార్థన మానకూడదు. నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా ఉండో, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉండో, ఒక మాట చెప్పి నేను బోధిస్తాను. మార్తా మరియ ఇద్దరు ఆడపిల్లలు, వారికి ఒక సహోదరుడు. ఎవరు సహోదరుడు? లాజరు. మగ దిక్కు లేకపోతే ఆడవారికి చాలా కష్టం. ఈ లోకములో బ్రతకటం, మగ దిక్కు ఒక ఆడ మనిషికి లేకపోతే ఈ లోకములో బ్రతకడం చాలా కష్టం. చాలా ఎదుర్కోవాలి, చాలా బాధలు ఎదుర్కోవాలి, చాలా అవమానాలు ఎదుర్కోవాలి, చాలా నిందలు ఎదుర్కోవాలి, ఆటంకాలు ఎదుర్కోవాలి, ఎన్నో శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు ఎన్నో 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 ఎన్నెన్నో ఎదుర్కోవాలి. ఒక్కగా ఉన్న సహోదరుడు చనిపోయాడు. జాగ్రత్తగా చనిపోయి అతడు బ్రతికున్నప్పుడే యేసుక్రీస్తుకు వర్తమానం పంపించారు. లాజరు బ్రతికున్నప్పుడే, మరణ పడకలో ఉన్నప్పుడే యేసుక్రీస్తుకు వర్తమానము పంపించారు. కానీ యేసుక్రీస్తు రాలేదు. చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది తొందరపడుతూ ఉంటారు. దేవుడు నాకేం చేశాడా, నాకేమేం చేశాడా, దేవుడే ఉంటే నాకు ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి, నా బ్రతుకు ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది అని పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. లాజరు బ్రతికి ఉన్నప్పుడు యేసుక్రీస్తు రాలా,
చనిపోయి పాతి పెట్టబడి 4 రోజులకు వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు వస్తున్నాడని సమాచారం తెలుసుకున్న వీళ్ళు 2 ఆడపిల్లలు పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. అయ్యా ఎట్లా మాట్లాడారంటే, కొంచెం ఆయనకి జాలి కనికరం ఏమైనా ఉందా? నీవు ఇక్కడ ఉంటే మా సహోదరుడు చనిపోయేవాడు, చనిపోయాను. మన భాష చెప్పాలంటే, సరైన టయానికి ఎవరు రాకపోతే ఏమంటారు? ఏ మోకం పెట్టుకొని వచ్చావురా నువ్వు అంటావా? ఏ మోకం పెట్టుకొని వచ్చావు, ఏం కావాలని వచ్చావు అని ఇటువంటి పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు కూడా అలాగే మాట్లాడారు. అయ్యా, నా సహోదరుడు బ్రతికున్నప్పుడు నీ వచ్చి ఉంటే నా సహోదరుని బ్రతికించేవాడు. అంటే బ్రతికున్న వాళ్ళు మాత్రమే బ్రతికించేవాడు దేవుడు, చనిపోయిన వాళ్ళను కూడా దేవుడు బ్రతికించాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దాని సమాధి దగ్గరికి, అయ్యా మా సహోదరుడు చనిపోయి ఇప్పటికి 4 దినాలైంది, శరీరం కంపు కట్టింది. అప్పుడు అక్కడ యేసుక్రీస్తు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మొదట్లో కొంచెం అటు ఇటు మాట్లాడినా వాళ్ళు మాట్లాడే మాటలు అండి, యేసుక్రీస్తు ఏడ్చాడండి. వారిలో ఉన్న అవిశ్వాసపు మాటలకి యేసుక్రీస్తు 2 చోట్ల ఏడ్చాడు. ఒకటి యెరూషలేమును చూచి ఏడ్చాడు. రెండోది లాజరు సమాధి దగ్గర ఏడ్చాడు. చాలా బాధ పెట్టారు. ఏదో నేను మాట్లాడేశాంలే అని ఆ మాటలు ఈ మాటలు అన్నారు, కానీ ఆ మాటలు విని యేసుక్రీస్తు చాలా ఏడ్చిన తర్వాత యేసుక్రీస్తు సమాధి దగ్గరకు వచ్చాడు. చనిపోయాడు లాజరు. చనిపోయిన లాజరుని దేవుడు బ్రతికించి వారి చేతికి అప్పగించాడు. విశ్వాసం వచ్చింది, దేవుణ్ణి అడిగింది, దేవుణ్ణి బ్రతిమలాడింది. ఏమండి, దేవుణ్ణి బ్రతిమలాడింది, విశ్వాసం వచ్చింది, ఆయన వైపు చూసింది, ఆయన మీద ఆధారపడింది, బాగుపడింది. అలాగే మన జీవితంలో ఎన్నో శ్రమల్లో ఉండొచ్చు, ఎన్నో బాధల్లో ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందుల్లో ఉండొచ్చు, శోధనలో ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, రోగాల చేత, వ్యాధుల చేత, ఇబ్బందుల చేత, శ్రమల చేత ఎన్నెన్నో ఉండొచ్చు. సమస్య ఏదైనా సరే నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడికి సహాయం చేస్తాడు. నువ్వు అడగాలి దేవుణ్ణి. ఎలా ఒకసారి ప్రార్థన చేసి వదిలేడు కాదు. ఒకసారి ప్రార్థన చేసి ఇక అంతేలా నా జీవితం అనుకోకూడదు. అడగాలి, బ్రతిమలాడాలి. దేవుడు నీకు సహాయం చేసేంత వరకు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుని దగ్గర నుంచి సమాధానం ఇస్తుంది. యాకోబు దేవునితో రాత్రి అంతా పెరుగులాడాడు. ఒక గంట కాదు, 1 గంట పోరాడవదనేనా రాత్రంతా. ఉదయం తెల్లారుతుంది, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తునే కానీ నేను నీకు విడిచిపెట్టనున్నాడు యాకోబు. అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మన కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, నువ్వు చేస్తున్న పనుల కోసం, వారి కోసం కన్నీరు కాల్చినప్పుడు, ఈరోజు నువ్వు కాల్చిన కన్నీరు ఏదో ఒక రోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించి నేను ఒక స్థితిలో దేవుడు నిలబెడతాడు. సహోదరి సహోదర, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచున్న దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఎంతో మంది ఎన్నో సమస్యల చేత, రోగాల చేత, వ్యాధుల చేత ఎన్నెన్నో బాధపడుతూ ఉన్నారు. దేవుడిని నిన్ను బ్రతికించాలి, దేవుడిని సహాయం చేయాలి. దేవుడిని ప్రార్థన వినాలంటే నువ్వు మానక ప్రార్థన చేయాలి. నువ్వు మానక ప్రార్థన చేసినప్పుడే దేవుడు నువ్వు చేసే ప్రార్థన వింటాడు. నువ్వు చేసే ప్రార్థన విని
నీవు ఏ విషయంలో దేవుణ్ణి అడుగుతావో, ఏ విషయంలో దేవుని ప్రతిమలాడతావో, ఏ విషయం కోసమైతే నీవు కన్నీరు కాలుస్తావో ఆ విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎవరు సహాయం చేయడు? ఎవరు వైపు చూడద్దు. ఈ లోకంలో ఏ మనిషి వైపు చూడద్దు, ఏ మనిషిని నమ్ముకోవద్దు, ఏ మనిషి మీద నీవు ఆధారపడద్దు. కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడు, దేవుని మీద మాత్రమే శ్వాసం ఉంచు, దేవుణ్ణి మాత్రమే నమ్ముకో. నీ జీవితం ఫలభరితంగా మాత్రమే, ఆశీర్వాదకరంగా మాత్రమే. కాబట్టి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు మీద ఏ విధంగా విశ్వాసం ఉంచిందో అదే విధంగా ప్రతి ఒక్కరు యేసు మీద విశ్వాసం ఉంచి దేవుడిని అడిగేవారిలో ఉండాలని ప్రభువు నామములో మనం చేస్తాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన.